హై గైస్, ఏ వెరీ ప్లెజెంట్ డే టు ఆల్. ఏపీ త్రిబుల్ ఐటీకి సంబంధించిన వీడియోస్ అయితే మనం చాలా చేసాం అండ్ చాలా చూసాం. అండ్ ఈ వీడియో ఏంటంటే సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్కి సంబంధించిన డౌట్స్ అయితే చాలా మందికి అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి అయితే ఈ వీడియో చేశాను. ఎటువంటి ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇదివరకు ప్రీవియస్ కొన్ని వీడియోస్ యొక్క కామెంట్ సెక్షన్లో కొంతమంది పెట్టిన డౌట్స్ అండ్ కొన్ని కాదు చాలా అయితే డౌట్స్ ఉన్నాయి. అండ్ వీటన్నిటిని చాలా తక్కువ టైంలో అయితే నేనైతే కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే వీడియో అనేది డిలే అవ్వకూడదు కాబట్టి. అండ్ లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ పిక్ కూడా మీకు చూపిస్తాను, అదైతే మీకు యూజ్ అవుద్ది. సో ఇక్కడ డైరెక్ట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బ్రో. అదే ప్రతి కామెంట్కి చూద్దాం, ఎందుకంటే ఇంకా చాలా కామెంట్స్ అనేవి పెట్టారు. నేను ఓన్లీ ఏమైతే యూనిక్గా ఉన్నాయో అండ్ మ్యాక్సిమం ఎక్కువ మందికి ఉండే డౌట్స్ అటువంటి అయితే స్క్రీన్ షాట్స్ అయితే తీసి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్ చూద్దాం. బ్రో, ఐ హ్యాడ్ ఇన్కమ్ సర్టిఫికేట్, దెన్ రేషన్ కార్డ్ ఈజ్ నెససరీ అండ్ ఐ హ్యాడ్ రేషన్ కార్డ్ విచ్ ఈజ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అండ్ రేషన్ కార్డ్ అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న టైంలో అయితే ఉందన్నారు. అంటే ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే రేషన్ కార్డ్ అక్కర్లేదా, రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కర్లేదా అని అయితే వీళ్ళు అడుగుతున్నారు. రేషన్ వేరు, ఇన్కమ్ సర్టిఫికేట్ వేరు. మీరు ఫీ రియంబర్స్మెంట్కి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కాలేజ్లో మీ ఇన్కమ్ సర్టిఫికేట్ పైన ఒక సీజీసీ నెంబరు సంథింగ్ ఐసీఎస్ నెంబరు ఏదో ఉంటుంది, ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి. అండ్ రేషన్ కార్డు అనేది మీకు ఏ టైంలో ఉన్నా కానీ పర్లేదు, కానీ ఒకవేళ మీకు ఈ జగన్ గారు సీఎంగా ఉన్న టైంలో ఉంటే ఒకవేళ అది చేయించుకునే అవకాశం ఉంటే చేయించుకోండి. ఒకవేళ అవకాశం లేకపోతే ఓల్డ్ రేషన్ కార్డ్ అయినా పర్లేదు, ఎందుకంటే జస్ట్ రేషన్ కార్డ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, సార్ ఐ సబ్మిటెడ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to 10th, వాట్ కెన్ ఐ డూ సార్? మీరు ఏ స్కూల్ నుంచి అయితే స్టడీ సర్టిఫికేట్స్ తీసుకున్నారో మళ్ళీ అదే స్కూల్కి ఒక 25 సంవత్సరాలు పోయిన తర్వాత వెళ్ళి అడిగినా కానీ ఒకవేళ స్కూల్ ఉంటే మీకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారు. సో ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటే స్టడీ సర్టిఫికేట్స్ కనుక మీరు వెళ్ళి మీరు ఏ స్కూల్లో అయితే చదివాలో ఆ స్కూల్లో మీరు మళ్ళీ అయితే అడగొచ్చు. నెక్స్ట్, అన్న నా ఆధార్ కార్డులో వెంకటరమణ అని ఉంది, స్కూల్ రికార్డ్స్లో వెంకటరమణ అని స్పేస్ లేకుండా ఉంది, ఏమైనా ప్రాబ్లం అవుతుందన్న? ఓకే, ఇటువంటి అయితే ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మెయిన్ మీది ఏదైతే కన్సిడర్ చేసుకుంటారంటే మీరు 10th క్లాస్ హాల్ టికెట్ పైన ఉంటుంది కదా, మ్యాక్సిమం అదైతే కన్సిడర్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేయగానే మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, ఇటువంటి డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తారు. నెక్స్ట్, బ్రో ఐ హ్యాడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ దెన్ రేషన్ కార్డ్ ఈస్ ఆల్రెడీ చూస్తాం ఇది. నెక్స్ట్, హే బ్రో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కాకుండా ఆల్టర్నేట్ ఇంకేముందా బ్రో? ఓకే, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కాకుండా ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ఉందంటున్నారు. స్టడీ సర్టిఫికేట్కి ఆల్టర్నేటివ్ రెసిడెన్షియల్ అండ్ రెసిడెన్షియల్కి ఆల్టర్నేటివ్ స్టడీ సర్టిఫికేట్, అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్, బ్రో ఇన్కమ్ సర్టిఫికేట్ నాన్న పేరు మీద ఉండాలా లేదా మా పేరు మీద ఉండాలా? ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎందుకంటే మీరు ఫీ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవడానికి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఫీ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ పేరు మీద ఉండాలి, నాట్ ఆన్ యువర్ ఫాదర్స్ నేమ్. అన్న బర్త్ సర్టిఫికేట్ కావాలా అండ్ ఓసీ వాళ్ళకి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్న. మీకు బర్త్ సర్టిఫికేట్ అనేది అసలు ఎక్కడా కూడా అడగరు అండ్ నో నీడ్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. అండ్ ఓసీ వాళ్ళకి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అసలు అవసరం ఉండదు. కానీ మీకు ఎందుకైనా మంచిది, ఇప్పుడు కాదు ఫ్యూచర్లో చాలా సందర్భాల్లో ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది యూజ్ అయ్యే చాలా చాలా అవకాశం ఉంటుంది. నేను కూడా ఒకసారి అయితే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ షార్ట్ కట్గా అయితే ముగించేస్తా. నా కేటగిరీ వచ్చేసి ఓసీ కేటగిరీ అండ్ నాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండేది. కొన్ని ఇష్యూ రావడం వల్ల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇనెలిజిబుల్ కింద వచ్చింది. అండ్ నాకు అప్పట్లో అయితే ఓసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేదు. ఓసీ క్యాస్ట్ సర్టిఫికేట్ వేరేగా ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది వేరేగా ఉంటుంది. అండ్ ఓసీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే అప్పటికప్పుడు ఒక 2 to 3 డేస్లో అదే అప్పుడు ఓకే టైం అయితే పెట్టింది సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి. ఓసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్పుడు అప్లికేషన్ పెట్టి వెంటనే తెచ్చుకుంటే కానీ నా ఫీ రియంబర్స్మెంట్ అనేది నాకు పర్లేదు. ఒకవేళ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే నేను కూడా ఇక్కడ కాలేజ్లో ఫీ పే చేయవలసి వద్దును. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండడం వల్ల నాకైతే ఫీ అనేది రియంబర్స్మెంట్ పడుతుంది. నెక్స్ట్, బ్రో 4th లేకపోతే 3rd స్టడీ సర్టిఫికేట్ పెట్టొచ్చా బ్రో? ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఆల్టర్నేటివ్గా మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు. సో మీ మ్యాక్సిమం డౌట్ అనేది రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎక్కడ దొరికిద్ది అన్న విషయం కూడా ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను మీకు. ఒకవేళ మీకు 4th లేకపోయినా కానీ ఏం కాదు, అంటే
మీరు కొంతమంది జంప్ చేస్తారు కదా! థర్డ్ చదివి డైరెక్ట్ ఫిఫ్త్‌లోకి అట్లా. సో, ఇటువంటి వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుద్ది. అండ్ దాని గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు లాస్ట్‌లో. టీసీ జిరాక్స్ ఉంటే సరిపోతుందా బ్రో? ఓకే. మీలో కొంతమంది ఇంటర్ జాయిన్ అయ్యి ఉంటారు కదా! మీరు టీసీ అనేది సబ్మిట్ చేస్తారు. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, టీసీ జిరాక్స్ ఉన్నా కానీ కొంచెం పర్లేదు. అసలు మీ దగ్గర టీసీ లేకపోయినా కానీ పర్లేదు. ఎందుకంటే మీకు ఇక్కడ త్రిబుల్ ఐటీలో కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇంటికి వెళ్తారు కదా! మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మిమ్మల్ని క్యాంపస్‌కి అకాడమిక్స్‌కి అయితే పిలుస్తారు. అప్పుడైతే మిమ్మల్ని తీసుకురమ్మనైతే వీళ్ళైతే అడుగుతారు. సో, టీసీ జిరాక్స్ ఉన్నా పర్లేదు. ఒకవేళ కౌన్సెలింగ్ టైం కల్లా టీసీ లేకపోయినా కానీ పర్లేదు. మీకు తర్వాతైతే మీరు టీసీ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ అన్న వాట్ అబౌట్ బోనాఫైడ్ సర్టిఫికేట్? బోనాఫైడ్ సర్టిఫికేట్ అంటే నథింగ్ బట్ ఇట్స్ స్టడీ సర్టిఫికేట్ ఓకేనా? సార్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయినా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయినా ఒకటేనా? ఓకే. ఓకే. బోత్ ఆర్ డిఫరెంట్. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఓసీ వాళ్ళకిచ్చే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటిది. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్. హే బ్రో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అండ్ నేటివిటీ సర్టిఫికేట్ ఆర్ సేమ్. రెసిడెన్షియల్ సర్టిఫికేట్, నేటివిటీ అంటే వేరు. ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్‌లో మీకు లాస్ట్ 7 ఇయర్స్ మీరు ఎక్కడున్నారో రెసిడెన్షియల్ సర్టిఫికేట్‌లో ఉంటది. అండ్ నేటివిటీ సర్టిఫికేట్ అంటే మీరు ఎక్కడైతే నేటివ్‌గా ఉంటున్నారో అది చూపిస్తది. మీకు లాస్ట్‌లో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎట్లా ఉంటదో చూపిస్తానులే. నెక్స్ట్ హే బ్రో ఐ డోంట్ హావ్ మై పోస్ట్ స్టడీ సర్టిఫికేట్. ఓకే. అన్న సర్టిఫికేట్స్ అప్లికేషన్ అప్పుడో, కౌన్సెలింగ్ అప్పుడో సబ్మిట్ చేసేది. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే కేవలం ఆ సర్టిఫికేట్‌ని స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేస్తారు. అండ్ మీరు కౌన్సెలింగ్‌లో ఏం చేస్తారంటే మీరు ఆ సర్టిఫికేట్స్‌ని సబ్మిట్ అయితే చేయవలసి ఉంటది. సో, కౌన్సెలింగ్‌లో మీరు సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. నాట్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్. ఓకే. ఇక్కడితో ఈ డౌట్స్ అయితే మాక్సిమం క్లారిటీ చేశాననుకుంటున్నా. అండ్ మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ చూపిస్తానన్నాను కదా! అది ఇదిగోండి. ఓకే. ఇదే రెసిడెన్షియల్ సర్టిఫికేటు. ఇది బాసర త్రిపుల్ ఐటీకి సంబంధించిందైతే ఇది. మన ఏపీ త్రిపుల్ ఐటీ వాళ్ళు నోటిఫికేషన్ వదిలినప్పుడు మన ఏపీ త్రిపుల్ ఐటీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఈ ఫార్మాట్‌లో అయితే ఉంటది. ఇట్ ఈస్ హియర్ బై సర్టిఫైడ్ దట్ మిస్టర్ ఆర్ మిసెస్ మీ పేరుంటది. తర్వాత మీ ఫాదర్ పేరు. ఏ క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ టు ద ఎడ్యుకేటివ్ ఫస్ట్ ఇయర్ కోర్స్. ఇదంతా అయిపోయిన తర్వాత దట్ ఇన్ ద లాస్ట్ 7 ఇయర్సో ఇదిగోండి. ఇది రెసిడెన్షియల్ సర్టిఫికేటు. ఇక్కడ మీ పీరియడ్ అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఎక్కడ ఉన్నారు. ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ మీ విలేజ్ వీఆర్ఓ ఉంటారు కదా! విలేజ్ వీఆర్ఓ లేదా ఒకవేళ మీది మండలైతే ఎంఆర్ఓ కట్ట సైన్ అయితే ఇక్కడ చేస్తారు. అండ్ ఇక్కడ డేట్ వేసి ఇక్కడ ఆఫీస్ సీల్ అయితే వేస్తారు. స్టాంప్ ఉంటది కదా! స్టాంప్ అనేది ఇక్కడ ఏస్తారు. స్టాంప్ కాదు ఆఫీస్ సీల్. ఓకేనా? ఇట్లా మీరు చేస్తే గనక మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది వస్తది. ఇంకా సర్టిఫికేట్స్‌కి సంబంధించిన మాక్సిమం డౌట్స్ అయితే కవర్ చేశాననుకుంటున్నా. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. ఈ 2 వీక్స్ వీడియోస్ ఎక్కువ ఎందుకు రాలేదంటే మాకు కూడా ఈఎస్టీ 1 వీక్‌లో అయితే ఉంది. సో, ఆ ప్రిపరేషన్ వల్ల మీకైతే వీడియోస్ అనేవి రాలేదు. కానీ బాగా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే నేనైతే టైం తీసుకొనైతే మీకు ఎక్కువ ల్యాగ్ చేయను గానీ, వీడియోలో అయితే మీకు ఫాస్ట్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తా. సో, థాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద అప్‌కమింగ్ వీడియోస్. బాయ్.